క్రైస్తలో మే 17వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మంచితనము మరియు ఏర్పాటు యొక్క శక్తివంతమైన ధృవీకరణ. ఇది దేవుని విశ్వాస్యతకు మరియు పునరుద్ధరణను తీసుకురావడానికి ఆయన సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ వచనం ఆశ మరియు ప్రోత్సాహానికి మూలం. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఇది విశ్వాసులకు దేవుని సంరక్షణ, పోషణ గుర్తు చేస్తుంది మరియు వారి అవసరాలను తీర్చగల ఆయన సామర్థ్యంపై నమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది. విస్తృత కోణంలో ఈ వచనం దేవుని సార్వభౌమాధికారం మరియు ప్రపంచ వ్యవహారాల్లో ఆయన చురుకైన ప్రమేయం యొక్క ఇతివృత్తాన్ని కూడా సూచిస్తుంది. దేవుడు తన సృష్టి యొక్క శ్రేయస్సు పట్ల సన్నిహితంగా శ్రద్ధ వహిస్తాడని, ఫలవంతమైన మరియు సంపన్నమైన భవిష్యత్తును తీసుకురాగలడనే నమ్మకాన్ని ఇది ధృవీకరిస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.